ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ చిన్న వీడియో ద్వారా కొన్ని మాటలు మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు ఈ మాట. ఇర్మియా ప్రవక్తకు చెప్తూ, నీవు వారిని బలపరచు, ఇదిగో నేను మీ గాయములను కట్టెదను అని చెప్తున్నాడండి. హల్లెలూయా. నేను మీ గాయములు కట్టెదను. ఈ మాట కేవలం ఆ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈ దినమున ఈ మాటలు మనందరికీ కూడా వర్తిస్తాయి ప్రియులారా. సాధారణంగా మనుషుల జీవితాల్లో అనేక గాయాలు, అనేకమైన రకమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటుంటాయి. కొన్ని గాయాలు శారీరకంగా మనకు తగిలిన, కొన్ని గాయాలు మన మనసుకు తగులుతాయి. కొన్ని గాయాలు అవి దేవుడు తప్ప మరి ఎవ్వరూ నయం చేయలేనటువంటిగా ఉంటాయి ప్రియులారా. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, అవి ఏవైనా కావచ్చు, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. ఒకవేళ నీవు ఈ దినమున అపవాది చేతుల్లో, మనుషుల చేతుల్లో నలిగిపోయి నువ్వు ఎలాంటి ఆశీర్వాదము లేకుండా ఉంటున్న పరిస్థితుల్లో ఉంటున్నావేమో, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ గాయాలు కడతాను, నేను ఒక వైద్యునిగా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. నిజము. కొన్ని సందర్భాల్లో మనము మనుషుల మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని, వీళ్ళు నన్ను మోసం చేయరు, వీళ్ళు నాతో ఎప్పటికీ ఉంటారు, వీళ్ళు నన్ను ఎప్పుడు వదిలిపెట్టరు అని అనుకుంటాము. కానీ ఎవరైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో వారి నుండి మనం ఎక్కువగా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే కీర్తనకారుడు సెలవిస్తూ 147వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి అంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నిజమే కదా ప్రియులారా. కొన్ని సందర్భాల్లో మన యొక్క మనసుకు తగిలిన గాయాలు ఎలా ఉంటాయంటే, ఇంకేదో పైకి బ్రతుకుతాం తప్ప మానసిక ఉల్లాసం లేనటువంటి వారుగా, ఇంకా హృదయంలో ఎంతో వేదన, బాధ, గుండెను పిండేసేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. నా అనుకున్న వారే మనల్ని వెలివేసినప్పుడు ఇంకా ఎలాంటి ఆప్యాయత ఎవరి నుండి మనకి కానరాని పరిస్థితుల్లో, గుండె చెదిరిపోయిన సమయంలో దేవుడు అంటున్నాడు, ఆయన ఆ గుండె చెదిరిపోయిన వారిని బాగు చేస్తాడంట, వారి గాయాలను ఆయన కడతాడంట. దేవుడు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. అంతేకాదు, ఆ గుండెకి ఏ గాయం తగిలిందో ఆయన దానిని బాగు చేస్తాడంట. వైద్యుడు ఆయన. హల్లెలూయా. నీ మనసు ఒకవేళ ఈ దినమున ఎంతో కృంగిపోయిందేమో, ఇంకా నిన్ను ప్రేమించేవారు ఎవ్వరూ నీకు లేరు అని నువ్వు ఎంతో నిరాశలో జీవిస్తున్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీ హృదయానికి తగిలిన ఆ గాయాలన్నిటి నుండి నేను నిన్ను విడిపించి స్వస్థపరుస్తాను, నీ గాయములు మాన్పే వైద్యునిగా నేను నీతో ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. యోబు గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. కొన్నిసార్లు నోటి మాటల వల్ల మనకి కొన్ని గాయాలు తగులుతాయి. వీటి నుండి కూడా దేవుడు నిన్ను కాపాడుతానని చెప్తా ఉన్నాడు. నిజం ప్రియులారా. కొంతమంది మాటలు మనల్ని ఎంత గాయపరుస్తూ ఉంటాయంటే, ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఎంతో కృంగిపోతూ ఉంటాం. మరే నేను వీళ్ళతో మంచిగానే ఉంటున్నాను కదా, నేను ఇంతవరకు వారిని ఇలాంటి హాని నేను తలపెట్టలేదు కదా, ఎందుకు నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు అంటున్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి. ఎక్కువగా మనం ఆ మాటలు తలుచుకుంటూ, ఆ మాటల వల్ల బాధపడుతూ, గాయపడుతూ మనము కొన్నిసార్లు ఎంతో గాయము, మన యొక్క మానసికంగా మనం కృంగిపోతూ, నలిగిపోతూ ఉంటాం ప్రియులారా. దేవుడు అంటున్నాడు, అలాంటి మాటలు బట్టి కూడా నీకు నొప్పి తగలకుండా నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని చెప్తున్నాడు. ఆఖరిగా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 33వ వచనం చూస్తే, అపోస్తల కార్యాలు ఇక్కడ ఒకళ్ళు మంచి పని చేశారండి. పౌలు, శీలలు వాళ్ళు చేసిన పని, ఒక దెయ్యం పట్టిన స్త్రీని వాళ్ళు కాపాడతారు.
విడిపిస్తారు. కానీ వాళ్ళు చేసిన మంచి పనికి ఫలితంగా ఎన్నో దెబ్బలు, ఎన్నో వేదన, కొన్నిసార్లు మంచి చేయాలని మనం నిలబడినప్పుడు మనకి మంచి చేస్తే చెడు ఎదురవుతుందన్నట్టు దేవుని కోసం నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు, దేవుని కోసం నువ్వు పౌరుషంగా నిలబడినప్పుడు అపవాది మనుషుల వలన, మనుషుల్లో నుండి నీకు బాధను పెట్టడానికి, నీకు గాయం తగిలేలా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, మనుషుల వలన తగిలే గాయాలను కూడా నేను పెద్దను అని దేవాదేవుడి దినం సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తుల గ్రంథము 16వ అధ్యాయం 33వ వచనం చూస్తే అక్కడ అనేక దెబ్బల వాళ్ళని కొట్టి ఇష్టానుసారంగా పౌలు శీలను బాధ పెడతారండి. కానీ అంత శ్రమలో కూడా, అంత వేదనలో కూడా వాళ్ళు చేసిన పని ఏంటి అంటే సంతోషిస్తూ దేవుని కీర్తిస్తున్నారు. అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, శారీరకంగా, మానసికంగా ఏ రకంగానైనా నీకు ఈ దినమున గాయములు కలిగి అపవాది చేతులు నలిగిపోతానే ఉన్నావేమో, అపవాది చేతుల్లో బాధపడతా ఉన్నావేమో, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను నీ గాయాన్ని మారుపుతాను. అది ఏది అయినప్పటికీ నువ్వు నా దగ్గరికి రా, నా సన్నిధిలో మొర్రపెట్టు, నేను నీతో కూడా ఉన్నాను. ఇశ్రాయేలుకు తోడున్న దేవుడు నేను నీతో నాతో కూడా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా నీ మనసు వేదన కలిగి ఉందా? మనుషుల మాటల వలన, లేకపోతే నీ మనసుకు తగిలిన గాయాలను బట్టి నువ్వు బాధపడుతున్నావా? ఏది ఏమైనా నిన్ను ప్రేమించే పరమ తండ్రి నీకున్నాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నన్ను తప్పక దీవిస్తాడు. మన మనసుకు, మన హృదయానికి నెమ్మది అనుగ్రహించేవాడు ఆయనే. అన్నిటికంటే గొప్పగా ఆయన సమాధానం నీకు నాకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.